మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనం కలిసి మన ఆత్మీయ ఎదుగుదల అనే ప్రయాణం గురించి కాస్త లోతుగా ధ్యానించుకుందాం. మరి మన ఈ ధ్యానానికి పునాది ఈ వాక్యమేనండి. ఇక్కడ చూస్తే అపుస్త్రుడైన పౌలుగారు కొరింథు సంఘంతో మాట్లాడుతున్నారు. అసలు విషయమేంటంటే, వాళ్ళు క్రీస్తును అంగీకరించి చాలా ఏళ్లు గడిచాయి. అయినా కూడా వాళ్ళింకా ఆత్మీయంగా పసిపిల్లల్లాగే ఉండిపోయారని ఆయన చాలా బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. క్రీస్తులో పసిబిడ్డగా ఉండటం అస్సలు తప్పేమీ కాదు. ఎందుకంటే మనందరి ఆత్మీయ జీవితం మొదలయ్యేది అక్కడ్నుండే కదా. అది కేవలం ఒక ఆరంభదశ. కాని అక్కడే అదే దశలోనే ఆగిపోవడమే అసలైన సమస్య. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పసిపిల్లలకి మనం పాలు మాత్రమే ఇవ్వగలం, అంతేగాని వాళ్ళకి గట్టి ఆహారం పెట్టలేం కదా. మన ఆత్మీయ జీవితం కూడా అచ్చమిలాంటిదే. ఎవరైతే ఆత్మీయంగా ఇంకా పసిబిడ్డలుగానే ఉంటారో వాళ్ళు దేవుని గొప్ప గొప్ప ప్రణాళికలు, శిలువ వెనుక ఉన్న లోతైన సత్యాలు, ఆత్మీయ యుద్ధం ఇలాంటి బలమైన వాక్య సత్యాలను జీర్ణం చేసుకోలేరు. చూడండి, పౌలుగారు ఇక్కడ 2 రకాల స్థితుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఆత్మ సంబంధులు, వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడతారు. మరోవైపు శరీర సంబంధులు, వీళ్ళేమో తమ పాత స్వభావం అంటే శరీరానుసారమైన కోరికల చేత నడిపించబడతారు. అందుకే సరిగ్గా ఈ కారణం వల్లే వాళ్ళు ఆ పసిబిడ్డల స్థాయిలోనే ఉండిపోతున్నారు. సరే, మరి ఒక వ్యక్తి ఇంకా ఆధ్యాత్మికంగా పసిపిల్లల దశలోనే ఉన్నాడని చెప్పడానికి కొన్ని లక్షణాలుంటాయా? అంటే కొన్ని గుర్తులన్నమాట. తప్పకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. వీటన్నింటిలోనూ మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది అసూయ. అంటే ఏంటి? దేవుడు మన ఒక్కొక్కరి జీవితం కోసం ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధపరిచాడన్న సంగతి మర్చిపోయి పక్కవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం. మన దృష్టి అంతా దేవుని మీద కాకుండా పక్కవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకేముంది అనే దానిమీదే ఉంటుంది. మరి ఈ అసూయ మనలో ఎలా బయటపడుతుంది? చూడండి, మన సొంత తప్పులు మనకు కనిపించవు, కానీ ఇతరులలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతద్దంలో పెట్టి చూస్తాం. మనందరికీ సౌలు రాజు కథ తెలుసు కదా. దావీదును చూసి ఆయన ఎలా అసూయతో రగిలిపోయాడో, అచ్చమలాగే మనకంటే ఇతరులకు కొంచెం పేరొచ్చినా గుర్తింపొచ్చినా తట్టుకోలేం. ఇక రెండో లక్షణం గర్వం. అందరికన్నా నేనే గొప్ప, నాకే ఎక్కువ పేరు రావాలి అనే ఆలోచనే గర్వం. ఎప్పుడూ ఇతరుల నుంచి ప్రశంసలు, గౌరవం కోరుకోవడం, ఇది గర్వానికి ఒక ముఖ్యమైన గుర్తు. ఆ తర్వాత వచ్చేది వాదనలు. అంటే నేననుకునేదే కరెక్ట్ అని మొండిగా వాదించడం, అవతలి వాళ్లు చెప్పేది కొంచెం కూడా ఓపికగా వినకపోవడం, అసలు ఈ విషయం గురించి దేవుని వాక్యమేం చెప్తోంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవడం, ఇదంతా కూడా శరీర సంబంధమైన ప్రవర్తనే. ఈ వాక్యం చూడండి ఎంత శక్తివంతంగా ఉందో. మనలో వచ్చే గొడవలు, పోరాటాలు ఇవన్నీ ఎక్కడ్నుంచో బయటనుంచి రావటం లేదంట. మనలోనే, మన లోపలే ఉన్న శరీరాశల నుండే వస్తున్నాయని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే అసలైన యుద్ధం మన లోపలే జరుగుతోందన్నమాట. ఇక చివరిగా విభేదాలు. అంటే మాటలతో చిచ్చు పెట్టడం. కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, స్నేహితుల మధ్య అయినా ఐక్యతను పాడు చేయడం, ఒకరిమీద ఒకరికి చాడీలు చెప్పి వాళ్లని విడదీయడం. జాగ్రత్త, ఇది ఐక్యతను నాశనం చేయడానికి సాతాను వాడే చాలా పదునైన ఆయుధం. ఇప్పుడు మనం ఈ లక్షణాలన్నింటినీ చూశాం కదా. ఒక్క నిమిషం ప్రశాంతంగా మన హృదయంలోకి మనం తొంగి చూసుకుందాం. మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఇదే సరైన సమయం. మనల్ని మనమే నిజాయితీగా ఈ ప్రశ్న వేసుకుందాం. పక్కవాళ్లు ఎదుగుతున్నప్పుడు, వాళ్లకి మంచి జరిగినప్పుడు నా మనసులో నిజంగా ఎలాంటి భావన కలుగుతోంది? సంతోషమా లేక అసూయనా? మరో ప్రశ్న, నేను ఎప్పుడు నా అభిప్రాయమే సరైనది అనుకుంటూ దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నానా? దేవుని మాటకు లోబడి వినయంగా ఉండటానికి నా మనసు ఇష్టపడటం లేదా? ఇంకొకటి, నా నోటి నుండి వచ్చే మాటలు అవి ఐక్యతను పెంచుతున్నాయా లేక బంధాలను తెంచుతున్నాయా? నా మాటలు శాంతిని తీసుకొస్తున్నాయా లేక సమాధానాన్ని పాడు చేస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నింటినీ బట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అసలు నన్ను నడిపిస్తున్నది ఏది? నా శరీరమా లేక దేవుని పరిశుద్ధాత్ముడా?
సరే, ఈ ఆత్మ పరిశీలన తరువాత శరీర సంబంధమైన జీవితానికి బదులుగా ఆత్మీయ పరిపక్వత అనే అద్భుతమైన మార్గం కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మన దృష్టిని దానివైపు పెడదాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా? వాళ్ళు ఒకే శరీరంలో ఉన్న అవయవాల్లా కలిసిమెలిసి ఉంటారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకుంటారు. ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుని ఒకరి భారాల్ని మరొకరు మోస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళు క్రీస్తు ప్రేమ నియమాన్ని నెరవేరుస్తారు. ఇక ముగింపుగా మన ముందు ఒక స్పష్టమైన ఎంపిక ఉంది. మనం ఏది ఎంచుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. మన ఆలోచనలు, మన మనస్సు శరీరానుసారమైన విషయాల మీదే ఉంటే దాని చివరి గమ్యం మరణం. కాని అదే మనస్సును ఆత్మ సంబంధమైన విషయాలపై పెడితే దాని ఫలితం జీవం, శాంతి. రెండిటికీ ఎంత తేడా ఉందో కదా! ఎంపిక మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రియులారా, మనకు జీవాన్ని, శాంతిని ఇచ్చే పరిశుద్ధాత్మ మీద మన మనస్సును నిలపాలని ఈరోజు మనం ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం. ఆ శరీర సంబంధమైన బాల్యం అనే దశలో నుండి బయటకు వచ్చి ఆత్మ సంబంధమైన పరిపక్వత వైపు మనం కలిసి ఎదుగుదాం. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.